పార్టీ సీనియర్ నాయకులు, అట్లాగే రైతు ఉద్యమ నేత, ఆదర్శవంతమైనటువంటి కమ్యూనిస్టు, నిరాడంబరత కలిగినటువంటి నాయకుడు కామ్రేడ్ మల్లారెడ్డి గారు. అలాంటి మల్లారెడ్డి గారు మరణించడం అనేటటువంటి తీవ్రమైనటువంటి లోటు పార్టీకి, అట్లాగే కుటుంబానికి, మన ఉద్యమానికి తీవ్రమైనటువంటి లోటు. ఆయన వయసు రీత్యా చూస్తే ఆయన దగ్గర మాట్లాడుతున్నప్పుడు కూడా తండ్రితో మాట్లాడినట్టు ఉంటుంది. ఆయన మాట్లాడేటటువంటి తీరును చూస్తే ఒక స్నేహితులతో మాట్లాడుతున్నంత మాట్లాడుకునేటటువంటి స్వభావం ఉంటుంది. ఆయన ఆలోచనలు చూస్తే నేటి యువతరం ఎట్లా ఆలోచిస్తారో అలాంటి యువతరం ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఏ విషయాన్నైనా మార్పు జరుపుకొని మొత్తం పోవాలనేటటువంటి పద్ధతుల్లో ఆయన ఆలోచించే నాయకుడు. ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి కానీ ఇతర అంశాల్లో ప్రాజెక్టుల విషయాలు కావచ్చు, రైతు ఉద్యోగ విషయంలో కావచ్చు, సామాజిక తరగతులకు బడ్జెట్లో జరుగుతున్నటువంటి అసమానతల గురించి కావచ్చు, విద్యారంగంలో యువతలకు జరిగేటటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసేటటువంటి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల పట్ల పూర్తిగా అవగాహన కలిగి ఉండి ఏ సమాచారం కావాలన్నా ఆయన వెంటనే ఇచ్చేయగలిగినటువంటి నాయకుడు. ఆయన రూము ఒక లైబ్రరీ లాంటిది. ఎటువంటి పేపర్ అడిగినా సరే, ఏ సందర్భంలో ఏ విషయాన్ని అడిగినా సరే ఆయన వెంటనే ఒక 2-3 నిమిషాలు తీసుకోగలిగినట్టుగా జ్ఞాపక శక్తి ఉంటుంది. ఏ పేపర్ ఎక్కడ ఉంటుందో ఆయనకు అవగాహన ఉంటుంది. ఆ రకంగా ఒక లైబ్రరీ లాగా ఆయన పనిచేశాడు. ఆయన చివరి వరకు కూడా, మరణించేటటువంటి వరకు కూడా ఆఫీస్తో ఆయనకి నిత్యం అనుబంధం ఉంటుంది. ఆఫీస్తో రాకపోతే ఆయన ఆరోగ్యంగా ఉండలేను అనేటటువంటి పద్ధతులు ఆయన వ్యవహరించాడు. చివరి సందర్భంలో ఆయన హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఉద్యమంలో భాగమవుతాడు, ఆఫీస్లో ఆయన పాత్ర నిర్వహిస్తాడని అనుకున్నాం. ఆయన ఆ రకంగా జరగలేదు. ఆయన చివరి రోజు కలిసినప్పుడు మేమందరూ కూడా కలిసి వెళ్ళేటప్పుడు ఇది ఎంతకాలం ఉంటాం, ఇది ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు అనే పద్ధతుల్లో ఆయన మాట్లాడాడు. కానీ ఆయన విషయం ఆయనకు అర్థమైంది. ఇంకా ఎక్కువ కాలం ఉండలేని అర్థమైంది. అందుకే ఇంకా ఎంతకాలం ఇంకా లాభం లేదు అనేటటువంటి రోజుల్లో ఆయన మాట్లాడాడు. నిజంగానే ఆ రోజుల్లోనే ఆయన మరణించడం అనేటటువంటి జరిగింది. ఆయన మరోసారి పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున దోహాలు తెలియజేస్తున్నాను. అలాగే కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మల్లారెడ్డి గారికి నిజమైనటువంటి నివాళి అంటే ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం, శ్రామిక వర్గాల రాజ్య స్థాపన కోసం జరిగేటటువంటి ఉద్యమంలో ఎలాంటి రాజీ లేకుండా పోరాటాలు ముందుకు నడపడం అనేటటువంటి ఇలాంటి అమలందరికీ కూడా నిజమైనటువంటి నివాళి. ఆ రకంగా మన ముందుకు సాగాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మా పాత్ర కూడా ఆరోపణలు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ